మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మావోయిస్టు పార్టీ అగ్రనేత అయినటువంటి బసవరాజును భద్రతా బలగాలు మట్టుపెట్టడం జరిగింది. ఇక దానికి సంబంధించినటువంటి విషయంలో భారత ప్రధాని అలాగే భారత హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా ఇద్దరు కూడా స్పందించడం అయితే ఒక రకంగా చెప్పాలంటే అసలు ఇది ఒక వింతగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక హోంశాఖ మంత్రి, ఒక ప్రధానమంత్రి సైతం ఒక నక్సల్స్ చనిపోతే స్పందించారంటే అది ఒక వింతగానే చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి అసలు వారు ఏం స్పందించారో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అమిత్ షా ఏ ల్యాండ్ మార్క్ అచీవ్మెంట్ ఇన్ ది బ్యాటిల్ టు ఎలిమినేట్ నక్సలిజం టుడే in an operation in Narayanpur, Chhattisgarh. Our security forces have neutralized to 27 dreaded Maoists, including Nambala Keshavarao alias Basavaraju, the General Secretary of CPI Maoist అంటూ ఒకటి రాస్తూ వచ్చినటువంటి సందర్భాన్ని అయితే చూస్తూ ఉన్నాం. దీనికి రీట్వీట్ చేస్తూ స్వయంగా ప్రధానమంత్రి రీట్వీట్ చేయడం అనేది అయితే ఒక వింతగా మాత్రం కనబడతా ఉంది. ఎందుకంటే ఒక నక్సల్ చనిపోతే ప్రధానమంత్రి, హోంమంత్రి స్వయంగా ఎక్స్ వేదికగా ఇలా ప్రశంసలు తెలపడము, దాంతోపాటుగా వారి యొక్క ఆనందాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం అయితే మనం చూస్తూ ఉన్నాం. నరేంద్ర మోదీ ఇండియాకు సంబంధించినటువంటి ప్రధాని డైరెక్ట్గా ప్రౌడ్ ఆఫ్ అవర్ ఫోర్సెస్ ఫర్ దిస్ remarkable success. Our government is committed to eliminating the menace of Maoism and ensuring the life of the peace and progress of our people అంటూ ఒకటి రాస్తూ వచ్చింది. మొత్తానికి ఎవరైతే ఈ యొక్క భద్రతా బలగాలు ఉన్నాయో, ముఖ్యంగా సిఆర్పిఎఫ్ అలాగే ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు ఏవైతే ఉన్నాయో ఆ బలగాలకు కంగ్రాచులేషన్ చెప్తూ దాంతోపాటుగా ఈ యొక్క మావోయిజం విషయంలో ముఖ్యంగా బీజేపీ పార్టీ అలాగే భారత సర్కారు ఎలా ఆలోచిస్తుంది అనేటువంటి విషయాన్ని అయితే ప్రధానంగా ఇటు మోదీ కానివ్వండి, అటు అమిత్ షా కానివ్వండి చెప్తున్నటువంటి పరిస్థితి. అమిత్ షా మొదటి నుంచి చెప్తూ వస్తున్నాడు, 2026 మార్చి నాటికల్లా మావోయిస్ట్ అనేటువంటి పదమే వినబడదు, అసలు మావోయిస్టులు భారతదేశంలోనే లేకుండా చేస్తామంటూ మాట్లాడుతున్నటువంటి మాటలలో భాగంగా అటు ఆపరేషన్ కగార్ ఛత్తీస్గఢ్లో బస్తర్ జిల్లాలో జరుగుతూ ఉంది. మరొక వైపు ఆపరేషన్ కర్రెగుట్టలు ములుగు జిల్లా వెంకటాపురంను ఆనుకున్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి. ఇక నంబాల కేశవరావు గురించి మాట్లాడుకోవాలి. నంబాల కేశవరావు అనేటువంటి వ్యక్తి పైన 1,50,00,000 రివార్డు ఉందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద మోస్ట్ వాంటెడ్ నక్సల్గా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. నంబాల కేశవరావు ప్రధానంగా ఎన్ఐఏకి హిట్ లిస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి, ఎన్ఐఏ ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి నంబాల కేశవరావు. తన యొక్క అసలు పేరు బసవరాజు, తను గంగన్నగా తన యొక్క పేరు మార్చుకున్నాడు. తను ఆర్ఈసి ఇప్పుడున్నటువంటి ఎన్ఐటి వరంగల్లో బీటెక్ విద్యాభ్యాసం చేయడం జరిగింది. ఎంటెక్లో తను అప్పుడున్నటువంటి రాడికల్ స్టూడెంట్స్ యూనియన్కి అట్రాక్ట్ అయ్యి తన యొక్క ప్రయాణాన్ని రాడికల్ స్టూడెంట్స్ యూనియన్తో దాదాపు 1970వ సంవత్సరం నుంచి నేటి వరకు కూడా తన యొక్క ప్రస్థానాన్ని కొనసాగిస్తూ రావడం జరిగింది. దాంతోపాటుగా ప్రస్తుత ఏపీ సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పైన కూడా అలిపిరి ఘటనలో ప్రధానమైనటువంటి సూత్రధారిగా కేశవరావుకి అయితే ఒక పేరుంది. అతను 50 మంది సిఆర్పిఎఫ్ బలగాలకు సంబంధించినటువంటి చనిపోయినటువంటి సంఘటనలో కూడా ప్రధానమైనటువంటి కేసులో ఇతనైతే ఉన్నాడు. ఇక దాంతోపాటుగా 2010లో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్ల మృతిలోనూ ఈ యొక్క నంబాల కేశవరావుది కీలకమైనటువంటి పాత్ర. ఇక నంబాల కేశవరావు 2018లో గణపతి మావోయిస్టు పార్టీ అగ్రనేత అయినటువంటి గణపతి రాజీనామా చేసిన తర్వాత సుప్రీం కమాండర్గా 2018 నుంచి నేటి వరకు కూడా కొనసాగుతూ వస్తూ ఉన్నాడు. తను గెరిల్లా ఉద్యమాలను రచించడం, దాంతోపాటుగా ఐఈడీలు పేల్చడంలో దిట్టగా చెప్తూ ఉంటారు. ప్రధానంగా ఇతనికి సంబంధించి ఆ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో మాత్రము నంబాల కేశవరావుకి అయితే గొప్ప పేరుందని చెప్తా ఉన్నారు. నంబాల కేశవరావు మృతి అనేది మాత్రము ఖచ్చితంగా మావోయిస్టు పార్టీకి ఒక గొడ్డలు పెట్టుగానే తెలుస్తూ ఉంది. వీటితో పాటుగా నంబాల కేశవరావు అరకు ఎమ్మెల్యే కిడారు సర్వేశ్వరరావు, ఏపీ అరకుకు సంబంధించినటువంటి కిరారి
సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోము పైన కూడా దాడి చేయడంలో వ్యూహరచన చేసినటువంటి వ్యక్తిగా కేశవరావు. అంటే 1-2 కాదు, ఇటు పొలిటీషియన్కి సంబంధించి అలాగే అటు సిఆర్పిఎఫ్ బలగాలకు సంబంధించినటువంటి హత్యలలో ప్రధానమైనటువంటి నిందితుడిగా, ప్రధానమైనటువంటి వ్యక్తిగా మావోయిస్టు నేత అయినటువంటి నంబాల కేశవరావుకి అయితే పేరుంది. నంబాల కేశవరావు గురించి ఇంకా మాట్లాడుకోవాలనుకుంటే 1955వ సంవత్సరము తన యొక్క పుట్టిన తేదీగా చెప్తా ఉన్నారు. 1955లో పుట్టినటువంటి నంబాల కేశవరావు అంటే దాదాపుగా 70 ఏండ్ల వయసు కలిగినటువంటి వ్యక్తి. 70 ఏండ్ల వయసులో కూడా ఇంకా ఆ యొక్క గెరిల్లా ఉద్యమాలు రచించడము, అలాగే మావోయిస్టు పార్టీలో కొనసాగుతుండడము తనను ఈరోజు అయితే మట్టుపెట్టడం జరిగింది. మావోయిస్టు పార్టీ అగ్రనేత అయినటువంటి నంబాల కేశవరావుతో పాటుగా దాదాపుగా 27 మందిని మట్టుపెట్టినట్టుగా స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి ఇక్కడ స్పష్టమైతే చేయడం జరిగింది. న్యూట్రలైజ్డ్ 27 రీడెడ్ మావోయిస్టులు అని చెప్పేసి ఇక్కడ మనమైతే చూస్తూ ఉన్నాం. అంటే మావోయిస్టు పార్టీకి ఒక ఎదురు దెబ్బ తాకినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక గెరిల్లా యుద్ధాలు చేసేటువంటి గెరిల్లా యుద్ధాలను క్రియేట్ చేసేటువంటి బసవరాజును అయితే లేకుండా చేయడం అయితే జరిగింది. ఇక బసవరాజు గురించి మాట్లాడుకుంటే అతను మొదట కమాండర్గా తన యొక్క ప్రస్థానం కొనసాగించడం జరిగింది. ఆ తర్వాత మెల్లమెల్లగా తన యొక్క ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఇక్కడ కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి కార్యదర్శిగా ప్రస్తుతం అయితే కొనసాగుతూ ఉన్నాడు. ఇక్కడ మహారాష్ట్ర, అలాగే ఛత్తీస్గఢ్, అలాగే జార్ఖండ్ అన్ని ప్రాంతాలకు కూడా, ఒడిశాతో సహా అన్ని ప్రాంతాలకు కూడా తన యొక్క ప్రయాణం అయితే కొనసాగుతూ ఉండేదని తెలుస్తూ ఉంది. ఇక 1980లోనే రాడికల్ స్టూడెంట్స్ యూనియను, అలాగే ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగం అయినటువంటి అఖిల భారత విద్యార్థి పరిషత్, ఈ రెండింటి మధ్యలో ఘర్షణ సమయంలో కూడా ఇతను 2 సార్లు అరెస్ట్ అయినట్టు కూడా తెలుస్తుంది. 1980లోనే అరెస్ట్ అయినటువంటి దాఖలాలను కూడా మనమైతే చూస్తూ ఉన్నాం. 1980 తర్వాత పూర్తి అజ్ఞాతంలోకి వెళ్ళినటువంటి నంబాల కేశవరావు ఇప్పుడు పూర్తిగా నేలమట్టమైనటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ముఖ్యమంత్రి తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలోనే కాదు, అటు ఏపీకి సంబంధించినటువంటి విషయంలోనే కాదు, అటు ఛత్తీస్గఢ్, అలాగే ఒడిస్సా, మహారాష్ట్ర ఎక్కడైనా కానీ మావోయిస్ట్ అనేటువంటి పేరే లేకుండా చేస్తామని చెప్పేసి ఇప్పటికే పలుమార్లు ప్రకటిస్తూ వస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంలో నంబాల కేశవరావు మనతో పాటుగా మాట్లాడడానికి ఎక్స్ మావోయిస్టు నేత అయినటువంటి జంపన్న కూడా లైన్లో ఉన్నాడు. సార్ నమస్తే. నమస్తే. ఏంటి అసలు నంబాల కేశవరావు మృతి విషయంలో ఈ ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారే ట్వీట్ చేసి శుభాకాంక్షలు చెప్తా ఉన్నారు అప్పుడు అక్కడ ఉన్నటువంటి బలగాలకి, అసలు ఎట్లా చూస్తారు మీరు? ఒకటి ఏంటంటే ఆల్రెడీ శాంతి చర్చలంటూ ఏంటంటే దాదాపు 45-55 రోజుల నుంచి తెలంగాణలో కూడా చర్చ ప్రారంభమై దేశమంతా కూడా అది కొనసాగుతున్నది. తర్వాత ప్రత్యేకించి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అభయ అండ్ రూపేష్ కూడా ఇద్దరు కూడా 6 ప్రకటనలు ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన నేపథ్యంలో కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఆయుధాల విసర్జన అనే విషయం ఎజెండాల చర్చిద్దామన్నారు. జనజీవన స్రవంతిలో కలిసే విషయాన్ని కూడా ఏంటంటే మేము చర్చించుకొని మేము ప్రకటన చేస్తాము, కాల్పులు విరమించండి అనే విషయాన్ని కూడా వాళ్ళు పదే పదే కోరుతున్నారు. వాళ్ళు సైతం కూడా కాల్పుల విరమణ ప్రకటించినారు. ఈ నేపథ్యంలో కూడా ఆగకుండా కూడా దాడులు జరగడం, చంపివేయడం అనేది ఇది సరైనది కాదు. అది ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్ 27 మందిని చంపడము, బసవరాజును ఆ పార్టీ జనరల్ సెక్రటరీని చంపడం ఏదైతుందో చాలా దుఃఖపూరితమైన విషయం, విచారపడే విషయం. ఇది ఏదైతుందో ఇది సరైనది కాదు అనేది నేను గుర్తు చేస్తున్నాను. అంటే మావోయిస్టు పార్టీ అగ్రనేత చనిపోవడము ఇదే మొదటిసారి. మా బలగాలు ఒక చరిత్ర సృష్టించాయంటూ సెలబ్రేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం తరపు నుంచి. ఆ ప్రభుత్వం తరపు నుంచి జరుగుతున్నటువంటి ఆ సెలబ్రేషన్స్ ఎట్లా చూస్తారు మీరు? సెలబ్రేషన్ అంటే ప్రజలంతా దుఃఖపడుతున్నప్పుడు, దేశమంతా దుఃఖపడుతున్నప్పుడు సెలబ్రేషన్ చేయడం అనేది ఇది మంచి పరిణామం కాదది. అంటే పోలీసులు కూడా పేద ప్రజలే కదా, శ్రామిక ప్రజలే కదా. వాళ్ళంతా రైతుల బిడ్డలు, కార్మికుల బిడ్డలు, ఉద్యోగుల బిడ్డలు, చిన్న వృత్తిదారుల బిడ్డలు. ఇప్పుడు మావోయిస్టులు కూడా ఎవరు? ఈ దేశ బిడ్డలు. వీళ్ళు విదేశీయులు కాదు, విదేశాలకు సంబంధించిన వాళ్ళు కాదు, ఈ దేశ పౌరులు. ఈ దేశ పౌరులు మాత్రమే కాదు, వాళ్ళు ఏమి భూ కబ్జాదారులు కాదు, మాఫియాలు కాదు, దొంగలు కాదు, లంగలు కాదు. అత్యాచారం చేసిన వాళ్ళు ప్రజల కోసం 50 ఏళ్ల నుంచి కూడా వాళ్ళు కష్టాలు పడుతూ ప్రజల కోసం పనిచేసిన వారిని ఏదైతుందో వాళ్ళు శాంతి చర్చలు అంటుంటే కూడా చంపడం ఏదైతుందో ఇది సరైన విధానం కాదు. ఇది దేశ ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తారు. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మావోయిస్టులకు మీరు ఇచ్చేటువంటి సలహా ఏంది? ఎందుకంటే మీరు దానిలో చూసి వచ్చారు,
మీరు దానిలో అగ్రనాయకత్వంతో పాటుగా పనిచేసినటువంటి వ్యక్తిగా మావోయిస్టులకు మీరు చెప్పేటువంటి మాట ఏంటి, దాంతో పాటుగా ప్రభుత్వానికి చెప్పేటువంటి మాట ఏంటి? నేను 2017 డిసెంబర్ లోపల ఆ పార్టీ లైన్ అని అంటే ఆశయాలను వ్యతిరేకించలే, లక్ష్యాలను వ్యతిరేకించలే. Yes. వాళ్ళ ఆశయాలు ఏవైతున్నాయో ఈ దేశంలో కూడా సమానత్వం కావాలని కోరుకున్నారు. ఈ దేశంలో అసమానతలు ఉండొద్దని, దోపిడీ ఉండొద్దని, తర్వాత దళితులు గాని, మహిళలు గాని, లేదా ఇతర రైతుల పైన గాని, కార్మికుల పైన గాని దోపిడీ ఉండొద్దని వాళ్ళు కోరుకున్న వాళ్ళు. అదే విధంగా దాంతో పాటుగా దాన్ని ఎంచుకున్న మార్గం ఏంటంటే వాళ్ళు సాయుధ పోరాటం ఎంచుకున్నారు. నేను కూడా సాయుధ పోరాటాన్ని చాలా సంవత్సరాలు 35 సంవత్సరాలు నేను కొనసాగించిన. అయితే ఆ తర్వాత నేను అర్థం చేసుకున్నప్పుడు ఈ సాయుధ పోరాట లైన్ అనేది ఇవ్వాలన్న పరిస్థితిలో ఒకనాడు సరైంది, 70లు 80లు సరైంది. కానీ నేటి కాలంలో ఒకట ఈ సాయుధ పోరాట లైన్ అనేది అవుతుందో ఇది సరైనది కాదని అంటూ నేను వాళ్ళకు డాక్యుమెంట్ రాసి నేను బయటకు రావడం జరిగింది. నేను వాళ్ళకు ఆనాడు గాని ఈనాడు గాని ఎప్పుడైనా కానీ చెప్తున్నది ఏదైతుందో ఆ లైన్ అనేది సాయుధ పోరాట మార్గం అనేది అది ఉపయోగపడది అనే విషయాన్ని కూడా నేను పదే పదే చెప్తున్నా. అయితే ఈ సందర్భంగా నేను చెప్తున్నా, వాళ్ళకు చెప్తున్నా. కానీ ఇప్పుడు 55 రోజుల కాలంలో కూడా శాంతి చర్చలంటూ కూడా ఇది కొనసాగుతున్నప్పుడు చంపడం అనేది అది చాలా విచారకరమైన విషయంగా నేను కేంద్ర ప్రభుత్వానికి నేను గుర్తు చేస్తున్నా. వాళ్ళతోటి ఒక కేంద్ర ప్రభుత్వంగా ఒక రాజ్యం అనుకున్నప్పుడు తప్పనిసరిగా అక్కడ ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయడమే కాకుండా కూడా చేయవచ్చు. కానీ నిర్మూలించడం అనే విధానం సరైనది కాదు. ఆల్రెడీ శాంతి చర్చలు అంటూ జరిగినప్పుడు కూడా ఈ నిర్మూలన ఏ రకంగా సరైనది కాదు. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతి చెందిన తర్వాత ఇప్పుడు మావోయిస్ట్ పార్టీకి ఎదురు దెబ్బ అనుకోవచ్చా? ఇంకా నంబాల కేశవరావు లాంటి గెరిల్లా ఉద్యమాలు రచించేటువంటి నాయకులు ఇంకా ఉన్నారనుకోవచ్చా? 50 సంవత్సరాల నుంచి మావోయిస్టు పార్టీ లోపల తను పనిచేస్తూ ఎదిగి వచ్చిన నాయకుడు, రాజకీయంగా, సైద్ధాంతికంగా, మిలిటరీ పరంగా ఒక ప్రజా నాయకుడు ఎదిగి వచ్చిన నాయకుడు చనిపోవడం అనేది ఆ పార్టీకి తీవ్రమైన నష్టమే చాలా. కానీ అయితే ఆ తీవ్రమైన నష్టం అయినప్పటికీ కూడా ఆ పార్టీ లోపల 4 లేదా 5 దశాబ్దాలుగా పనిచేస్తున్న అనుభవం కలిగిన నాయకులు ఉన్నారు. సిద్ధాంత రాజకీయ అవగాహన కలిగిన నాయకులు కూడా ఉన్నారు. కాబట్టి ఇందులో నుండి వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు నిర్ణయించుకుంటారు. అంటే వెంటనే దాన్ని అంటే ఆ నష్టం జరిగింది కాబట్టి వెంటనే వాళ్ళు ఇంకా వేరే రకంగా ఏమి నిర్ణయాలు తీసుకోరు. వాళ్ళు తప్పనిసరిగా పార్టీ నాయకులు ఎన్నుకొని పార్టీని వాళ్ళు పనిచేయడానికి వాళ్ళు కృషి చేస్తారు అనేది నాకు అర్థమవుతున్న అవగాహన. అయితే ఇప్పుడు నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే ఇది మళ్ళీ ప్రతిహింసలుగా కాకుండా శాంతిగా మారాలి, శాంతి చర్చలు చేయాలి. ఇప్పటికే ప్రజలు 45 రోజుల నుండి కూడా శాంతి అంటే చంపడం అనేది ప్రజలు చాలా తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు చేయాలన్నదే నేను మాట్లాడుతున్నాను. చివరగా నంబాల కేశవరావుని జంపన్న ఎప్పుడైనా కలిశాడా? అటు ఉద్యమాలలో కానివ్వండి, ఏదైనా మీ కార్యవర్గ సమావేశాలలో కానివ్వండి, ఎప్పుడైనా జంపన్న కలిశాడంటే దానికి ఏమైనా సమాధానం ఉందా? ఎందుకంటే నంబాల కేశవరావు ఇప్పుడు మన మధ్య దాదాపుగా లేడు అనేటువంటి వార్తలు వింటున్నటువంటి నేపథ్యంలో మీకు అతనికి ఏమైనా సన్నిహితంగా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయా అని? చాలా సన్నిహిత సంబంధం ఉన్నది. ఆ సన్నిహిత సంబంధం అంటే 1974 లోపల బసవరాజు లేదా గంగన్న పార్టీ లోపల అండర్ గ్రౌండ్ అయ్యిండు. నేను 1984 లోపల అండర్ గ్రౌండ్ అయినా. అంటే 10 సంవత్సరాల గ్యాప్ ఉంది. గంగన్న దండకారణ్యం లోపల నాయకుడిగా డెవలప్ అయ్యిండు, కేంద్ర కమిటీ ముందే మెంబర్ అయ్యిండు. నేను 84 నుండి 84 లోపల అండర్ గ్రౌండ్ అయ్యి ఉత్తర తెలంగాణలో కూడా పనిచేసిన నాయకుడు నేను. నాకంటే చాలా సీనియర్, నాకంటే ఒక గురువుగా గంగన్నని భావిస్తా. నేను గంగన్న 95 నుండి మాకు పరిచయమే. 95 నుండి కూడా వివిధ సందర్భాల్లో కాన్ఫరెన్స్ లో, కాంగ్రెస్ లో కూడా మేము వివిధ కలుపుకున్నాం, మాట్లాడుకున్నాం. కానీ మేము ఒకే కమిటీలో మాత్రం 2001 నుండి, అంటే నేను కూడా 2001 నుండి సిసి మెంబర్ గా, సిఎంసి మెంబర్ గా, రీజనల్ బ్యూరో మెంబర్ గా నేను పనిచేసినప్పుడు ఒకే కమిటీ లోపల గంగన్న ఉన్నాడు. కాబట్టి ఆ సందర్భంగా వివిధ కమిటీ మీటింగ్ల సందర్భంగా, వివిధ కార్యక్రమాల సందర్భంగా మేము కలిసి ఉన్నది, కలిసి నెల రోజులు 15 రోజులు కలిసి ప్రయాణాలు చేసేది చాలా ఉంది. కాబట్టి సన్నిహితమైన సంబంధం ఉన్నది. ఇది ఒక రకంగా అంటే ఒక
ఒక్క రోజు లేదా ఒక 6 నెలలు కలిసి ఉన్న ఫ్రెండ్ చనిపోతేనే బాధపడతారు. Yes, నాతోటి దాదాపు 25 సంవత్సరాలు కూడా వివిధ సందర్భాల్లో కలిసిన ఒక గొప్ప నాయకుడు మిత్రుడిగా చనిపోవడం అనేదో నేను విచారించే విషయం, దుఃఖపడే విషయం. నా లైన్ వేరే అయినప్పటికీ కూడా నేను చాలా దుఃఖపడుతున్నా. ఆ గంగన్న కూడా నేను ఈ సందర్భం కూడా నేను జోహార్లు తెలుపుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ జంపన్న, థ్యాంక్ యూ. ఎస్, ఇది ఎక్స్ మావోయిస్టు జంపన్న మాట్లాడుతున్నటువంటి మాటలు.